పెద్దలరా మిత్రులరా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యాన. వీ ఫైట్ అగెనిస్ట్ క్యాన్సర్. మేము క్యాన్సర్ మీద పోరాడుతూ ఉన్నాం. సో యు ఆర్ నాట్ ఎలోన్. మీరు ఒంటరి వాళ్ళు కాదు క్యాన్సర్ పేషెంట్స్. సో సమాజం అంతా ఉన్నది. ఇంకొక వైపు క్యాన్సర్ మీద ఫైట్ చేయడం కోసం మన జీవన శైలి వ్యవహారాలు మార్చుకోవడం కోసం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇలా చాలా దేశాలు ఆలోచన చేస్తూ ఉన్నాయి. క్యాన్సర్ అనేది ఒక వ్యాధి కాదు. ఎందుకంటే క్యాన్సర్ అనేది ఇలా ఒక ఆర్థిక సమస్యలాగా తయారైంది. ఎందుకంటే క్యాన్సర్ పేషెంట్లు ఎంత బీద కుటుంబం అయినా అటు ఆరోగ్యశ్రీ ద్వారా కానీ ఇటు ఇంటిలో కుటుంబ ఖర్చుల ద్వారా కానీ లక్షలాది రూపాయలు ఖర్చు అవుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. క్యాన్సర్ అంటే 4 స్టేజెస్ ఉంటుంది. 1వ స్టేజ్, 2వ స్టేజ్, 3వ స్టేజ్, 4వ స్టేజ్ ఉంటుంది. ఈ 1వ 2వ స్టేజ్లో ఐడెంటిఫై చేస్తే దాన్ని ట్రీట్మెంట్ చేసి తగ్గించి లైఫ్ స్పాన్ పెంచుకునే కార్యక్రమం ఉన్నది. ఇలా అయినా కూడా ఇలా ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి మహమ్మారులలో ఇది ఇలా ప్రధానమైనటువంటి పాత్రగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఈ క్యాన్సర్కి సంబంధించి ఎలాంటి లక్షణాలు ఉంటాయనే దానికి వచ్చినప్పుడు క్యాన్సర్కి సంబంధించి పుట్టుమచ్చల్లో మార్పు రావటం, సడన్గా బరువు తగ్గిపోవటం, గొంతు బొంగురు పోవటం, బాడీ లోపల మహిళలైతే రొమ్ములో ఉన్నటువంటి గడ్డలు అవి కణుతుల గడ్డల బయాప్సీకి వెళ్ళి టెస్టులు చేయించడం, ఇంకా సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించిన సమస్యలు, ఇక మానని పుండు, సో తగ్గని దగ్గు, ఇట్లా కొన్ని సిమ్టమ్స్ ఉన్నాయి. సో వీటిని పట్టుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. బయాప్సీ తీపించి అది ఏ స్టేజ్లో ఉందో అక్కడ మట్టికి కళ్ళని కట్ చేసి బయాప్సీ పంపిస్తే అది క్యాన్సర్ గడ్డ, మామూలు గడ్డ, లేకపోతే కణితే అనేది ఐడెంటిఫై అవుతుంది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. థర్డ్ స్టేజ్లో ఉండి కొన్ని సంవత్సరాల గురించి 4th స్టేజ్ అంటే ఫైనల్గా ఇవాళ క్యాన్సర్ పిలువబడతా ఉంది. ఆధునిక వైద్య రంగం కొత్త పుంతలు తొక్కుతున్నా కూడా మానవ సమాజాన్ని క్యాన్సర్ సవాల్ విసురుతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో అందుకోసం దీని మీద బహుముఖమైనటువంటి యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది. ఇది కుటుంబాల ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుంది, దేశాల ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుంది, దేశాల యొక్క పని దినాలను తగ్గిస్తూ ఉంది, దేశాల యొక్క విషాదాన్ని పెంచుతూ ఉంది, కుటుంబాల యొక్క దేశాల యొక్క అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేస్తున్న పరిస్థితిని బహుముఖంగా పోరాడాల్సిన అవసరం ఉన్నది. ఇంతకుముందు అంటు రోగాలతోని మనం పోరాడేవాళ్ళం. ఇలా జీవన శైలి వ్యాధులతో పోరాడుతున్నాం. అందులో క్యాన్సర్ ఒకటిగా ఇలా తయారైంది. ఇలా ప్లాస్టిక్ డబ్బాల్లో, ప్లాస్టిక్ కవర్లలో ఫుడ్ తీసుకొచ్చుకుంటా ఉన్నాం. అయినా మరిన్ని డేటాబేస్గా రాసుకున్నాను. అవి రాసుకున్న అంశాలు మీ దృష్టికి తీసుకొచ్చి మరింత ఇన్బాక్స్లో కూడా మరింత సమాచారం, మ్యాక్సిమం సమాచారం, ఓవరాల్ సమాచారం మీ దగ్గరకు వచ్చి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. గతంలో కూడా క్యాన్సర్కి సంబంధించి కొంతమంది డాక్టర్స్తో చెప్పించే ప్రయత్నం చేశాం. మళ్ళీ మన ఛానల్ ద్వారా, మన వెబ్ పేజీ ద్వారా మరింత సమాచారాన్ని అందుబాటులో ఉన్న డాక్టర్స్ ద్వారా చెప్పించే ప్రయత్నం చేద్దాం. క్యాన్సర్కి సంబంధించి గోటికి ఇంట్రొక్క తప్ప హ్యూమన్ బాడీలో ఎక్కడైనా రావచ్చు. మానవ శరీరానికి సంబంధించి ఎక్కడైనా వచ్చే అవకాశం ఉన్నదనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరింత సమాచారాన్ని మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఇది నెమ్మదిగా, నిశ్శబ్దంగా, ప్రమాదకరంగా చాప కింద నీరులాగా ఇది స్ప్రెడ్ అవుతా ఉన్నది క్యాన్సర్ మహమ్మారి. దీనికి ధనిక పేద దేశాలు తేడా లేదు, ధనిక పేద కుటుంబాలు అసలు తేడా తెలియదు. దీనికి యుద్ధాలు, ప్రకృతి విపత్తులు, ఆర్థిక సంక్షోభాలు దీని ముందు సరిరావు, సరిపోవు. ఇది ఒక వ్యాధి కాదు, మానవ జాతిని విపత్తులోకి నెట్టుతున్నటువంటి ఒక సవాల్గా ఇలా ప్రపంచం ముందున్నది. 2022లో 2 కోట్ల మంది కొత్తగా క్యాన్సర్ వ్యాధిని బారిన పడ్డట్టుగా లెక్కలు చెప్తా ఉన్నాయి. ఇంకొక విషాదకరమైన బాధ ఏంటంటే ఆ 2022 సంవత్సరంలో 97 లక్షల మంది క్యాన్సర్ మరణాలు సంభవించడం అత్యంత ఆందోళన కలిగించే విషయంగా మన ముందు ఉన్నది. సో మానవుడు ఆధునిక వైద్యం పేరుతోని వ్యాక్సిన్స్ కనుక్కొని అంతరిక్షంలోకి అడుగు వెళ్ళి అక్కడ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఇల్లు కట్టి అక్కడ జీవించడానికి ప్లాన్ చేస్తుంటే ఇవి మానవ సమాజాన్ని ఇలా వణికిస్తూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. 2050 నాటికి మనం లెక్కలు చూసుకుంటే వరల్డ్లో ఇది ప్రతిరోజు మా క్యాన్సర్ మరణాలు పెరుగుతూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. 2050 నాటికి 3,50,00,000 కేసులు నమోదైతాయి అని చెప్పేసి ఇలా మన ముందున్నటువంటి అంచనా. అంటే సంవత్సరానికి 3,50,00,000 క్యాన్సర్ పేషెంట్లు పెరుగుతుంటారంటే ప్రపంచంలో మీరు అర్థం చేసుకోండి. అయ్యాళ్ళకి 1,000 కోట్ల జనాభా అంటే 3,50,00,000 అంటే మీరు అర్థం చేసుకోండి. సో ఇది కుటుంబ ఆర్థిక వ్యవస్థని, దేశ ఆర్థిక వ్యవస్థని అతలాకుతలం చేస్తుంది, పని గంటలను తీసేస్తుంది, కుటుంబాన్ని మానసిక క్షోభకు గురి చేస్తుంది. ఇది 77% ఎక్కువ ఇప్పుడున్న క్యాన్సర్ల కంటే. సో దీనికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి?
మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఏందనేది ఇవాళ మన ముందున్నటువంటి అతిపెద్ద సవాలుగా, దాన్ని ఆచరించి తీరాల్సినటువంటి పరిస్థితులుగా మన ముందున్నాయనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. పట్టణీకరణ పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు లేక పట్టణాలకి, నగరాలకు వలస వస్తూ పనిచేసుకుంటా ఉన్నారు. జీవన శైలి మారింది. ఇలా జొన్నన్నం, రాగి సకట, సిరిధాన్యాలు, రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు, పండు ఫలాలు తినటువంటి జీవులు మనుషులు సిటీకి వచ్చేసి ప్లాస్టిక్ కవర్లలో, పాలిథిన్ కవర్లలో ఫ్రైడ్ రైస్లు, న్యూడిల్స్, ఫాస్ట్ ఫుడ్లు, ప్రాసెస్డ్ ఫుడ్లు తింటూ ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ జీవన శైలిలో మార్పు క్యాన్సర్లకు దారి పడతా ఉంది. అందుకోసం జీవన శైలిలో ఆహారపు అలవాట్లని మనం మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒక పూరీల కొట్టు ఆయన ఉన్నాడు, పూరి లోటాలైన 4 చక్రాల బండి ఆయన. నాకు పేదల మీద నాకు కడుపు కొట్టడం ఇష్టం లేదు, కానీ ఆ పద్ధతిని, మెజర్మెంట్స్ని పాటించలేదని చెప్పడం నా ఉద్దేశం. ఇది ఒక 4 చక్రాల బండే కాదు, మనం రోడ్డు మీద చూసినాం కాబట్టి కనపడ్డది, లోపల పెద్ద పెద్ద హోటల్లో కూడా ఇది జరుగుతుంది. అందుకోసం సాధ్యమైనంత మటుకు బయట ఫుడ్ని అవాయిడ్ చేయండి, ఇంట్లోనే తినడానికి ప్రయత్నం చేయండి. తినే 2 ముద్దలైనా ఇంట్లోనే తినే ప్రయత్నం చేయండి. ఆ పూరీల కొట్టాయన మంచి నూనె పోస్తాడు, మంచి నూనె పామాయిల్ ఆయన నచ్చింది తక్కువ ఖరీదున్నది పోస్తాడు, దాన్ని మరగబెడతాడు, దాంట్లో పూరీలు వేస్తాడు, కస్టమర్లకి పెడతాడు, వచ్చేవాళ్ళకి. మళ్ళీ 2వ రోజు ఆ నూనెలోనే మళ్ళీ నల్ల కాగిన నూనెలోనే మళ్ళీ పోస్తాడు, మళ్ళీ పూరీలు వేస్తాడు. 3వ రోజు అదే, 4వ రోజు అదే, నెల అయినా అదే, 2 నెలలు అయినా అదే. సో ఇట్లలో క్యాన్సర్ కారకాలు వస్తూ ఉన్నాయి. సో బయట ఫుడ్స్ వల్ల ఇట్లాంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మన ఇంట్లో మనం కారపూస, పకోడీలు, అరిసెలు చేసుకుంటే వండేసుకొని మళ్ళీ తర్వాత వంటకి వేసేసుకుంటాం, రోజువారీ వంటలు వేసి ఒకసారికే. కానీ ఈ హోటల్స్లో, రెస్టారెంట్లలో, ఫుడ్ జంక్షన్స్లో, ఫుడ్ హబ్స్లో ఈ పరిస్థితులు ఉన్నాయి. క్యాన్సర్ బారిన పడతా ఉన్నాయి. మాడిపోయిన అన్నం, మాడిపోయిన ఫుడ్స్ తినకండి, అది క్యాన్సర్ కారకాలు. బొగ్గులు తింటాం, బొగ్గులు అంటే కాల్చిన బొగ్గులు కాదు నేను అనేది, బొగ్గులు తిన్నా కూడా ఇది క్యాన్సర్ క్రిములు దీర్ఘకాలికంగా చేస్తాయి. ఇవన్నీ జీవన శైలిలో భాగంగా మన నెత్తినొచ్చి కూర్చున్నాయి. వీటిని ఎంత మట్టికి అవాయిడ్ చేస్తే మానవ లైఫ్ స్పాన్, ప్రజల కుటుంబాల యొక్క ఆరోగ్యం, దేశం యొక్క భవిష్యత్తు బాగుంటుందనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను ఈ సబ్జెక్ట్ని కొనసాగిస్తూ ఉన్నాను. పొగాకు సంబంధించినటువంటిది, అది పొగాకు పొగ రూపంలో, సిగరెట్ రూపంలో, చుట్ల రూపంలో, అంబర్ రూపంలో, గుట్కాల రూపంలో, పాన్ పరాక్ రూపంలో, అంబర్ రాజా రూపంలో, ఏ రూపంలో తీసుకున్నా కూడా పొగాకు మానవ జాతికి శత్రువు తప్ప అది ఎప్పటికీ మిత్రుడు కాదు కాబోదు. 99.99% కాదు కాబోదు. 0.1% అన్నం ఆయుర్వేదిక్ ఉత్పత్తుల్లో పెడుతున్నారట. ఆయుర్వేదిక్ ఉత్పత్తులు తీసిపోయి బొందబెట్టుకోండి. దానికి ప్రత్యామ్నాయంగా మీరు పొగాకు ప్రత్యామ్నాయంగా వెళ్లాల్సిన అవసరం ఉంది. 0.1 కూడా తీసేసి ముందుకెళ్లాల్సిన పరిస్థితులు అయితే కనపడతా ఉన్నాయి. దీంతో పాటు మద్యపానం తాగి 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 లివర్ డ్యామేజ్ అయ్యి లివర్ క్యాన్సర్ రావచ్చు, పేగులు ఖరాబ్ అయి పేగులు పుండ్లు పడవచ్చు. ఆ విధంగా జీవన శైలి వ్యాధులలాగా తయారైంది. ఒకసారి మత్తు పదార్థాలకి, మత్తు పానీయాలకు బానిసైన డీఅడిక్షన్ సెంటర్స్ లేకపోవటం వల్ల దేశవ్యాప్తంగా అట్లా కూడా చచ్చిపోతున్నారు. పేగులు పుండ్లు పడి, అది మొదట పెసర గింజ అంత పొక్కులాగలేసి, అది పుండుబడి, అది బఠానీ గింజ అంతాయి, అది నిమ్మకాయ అంతాయి, దొబ్బకాయ అంతాయి, క్యాన్సర్ అయి చచ్చిపోతూ ఉన్నారు. అందుకోసం మద్యపానం కూడా మానవ సమాజానికి సవాల్గా ఉన్నది. 120 సంవత్సరాలు తినాల్సింది 40 ఏళ్లకే తిని పడేస్తూ ఉన్నారు. ఆ విధంగా శారీరక శ్రమ లేకపోవటం వల్ల కూడా స్థూలకాయంతో ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. కనీసం వ్యాయామం లేకుండా పోతూ ఉన్నది. సో ప్రాసెస్డ్ ఫుడ్ను వద్దని చెప్తా ఉన్నాం. కాలుష్యం, జల కాలుష్యం, వాయు కాలుష్యం, ఆహార కాలుష్యం. ఒకప్పుడు ఆహార కాలుష్యం తింటే కలరా వచ్చేది, అసలు లెక్కే లేదు. ఎట్లా పడితే అట్లా రోడ్ల మీద డస్ట్ పడుతూ ఉంటుంది, ఆ ఫుడ్లే తినేస్తూ ఉన్నారు. సో అనేక మానసిక ఒత్తిళ్లకు లోనవుతూ ఉన్నారు. ఇంటికి ఒకప్పుడు ఒకప్పుడు అంటువ్యాధులు, అంటే ఒక కుటుంబం కానీ ఒక దేశం కానీ అంటువ్యాధులతో పోరాడుతూ ఉండేది, జాగ్రత్తలు తీసుకుంటేది. ఇవాళ క్యాన్సర్ వ్యాధితో పోరాడుతూ ఉంది, జీవన శైలి వ్యాధులతో పోరాడుతుందంటే అతిశయోక్తి కాదు, అది నిజమని చెప్పక తప్పదు. సో ఇది పరిస్థితి పెద్దలారా, మిత్రులారా. ఇక వరల్డ్ క్యాన్సర్కి సంబంధించి వచ్చినప్పుడు వరల్డ్లో చైనా ఫస్ట్ ప్లేస్లో ఉంది. సంవత్సరానికి 47.8 లక్షల మంది, 47,08,000 మంది ప్రతి సంవత్సరం క్యాన్సర్ వ్యాధి బారిన పడుతూ ఉన్నారు. దాని తర్వాత అమెరికాని తీసుకున్న యునైటెడ్ ఆఫ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 18.3 లక్షల మంది, 18,03,000 మంది దీని బారిన పడుతూ ఉన్నారు. ఇండియాకి సంబంధించి వచ్చినప్పుడు 14 లక్షల మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. అంటే వరల్డ్లో 200 దేశాలుంటే 100కి 40% చైనా, అమెరికా, ఇండియాల్లోనే ఈ వ్యాధి బారిన పడే అవకాశం కనిపిస్తూ ఉంది, పడుతున్నారు. సో అందుకోసం తగినటువంటి జాగ్రత్తలు తీసుకొని మనం ముందుకు పోవాల్సిన అవసరం అయితే మన ముందున్నదనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను పెద్దలారా, మిత్రులారా. సో
అమెరికాలో ఏటా 0.54% కొత్త కేసులు నమోదవుతా ఉన్నాయి. ఇంకా ఆస్ట్రేలియాలో పరిస్థితులు మనం చెప్పవసరం లేదు. జపాన్లో 0.45 కేసులు నమోదవుతా ఉన్నాయి. ఇండియాలో 0.8 కేసులు. అంటే ప్రతి సంవత్సరం దీనికి సంబంధించి వచ్చినప్పుడు ప్రతి ఏటా 0.8 అంటే మనం అర్థం చేసుకోవాలి. 0.8 అంటే మామూలు కేసులు కాదయి, చాలా కేసుల కింద కూడా మనం లెక్కేసుకోవాలి. ఇప్పుడున్నటువంటి కోటి నుంచి 3 కోట్లు 4 కోట్లకు వెళ్ళే పరిస్థితి ఉన్నది. అందుకోసం ఈ జాగ్రత్తలన్నీ మనం పాటిస్తూ ముందుకు పోవాల్సిందే. లేకపోతే కుటుంబం వ్యవస్థ అంతా నాశనం అయ్యే పరిస్థితి ఉన్నది. ఇక పేద దేశాల్లో అయితే ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, జపాన్ లాంటి దేశాల్లో కొద్దిగా లెక్కలు ఉన్నాయి. అసలు ఎంతమందికి వస్తుంది, ఎంతమంది చనిపోతున్నారు అనేది. కానీ పేద దేశాలు, ఆఫ్రికన్ దేశాలకు సంబంధించి అసలు ఆ వైద్య పరికరాలు, ఆ స్క్రీనింగ్ టెస్టులు దిక్కే లేదు. అసలు ఎంతమందికి వస్తుందో, ఎంతమంది చనిపోతున్నారో, ఎంతమందికి ఏ జబ్బు, అసలు ఆ జబ్బు వలనే చనిపోయారనే క్లారిటీ లేనటువంటి, ఇది చేతబడో బాణామతి వల్ల అట్లా చనిపోయారనే పరిస్థితిలోకి నెట్టేయబడుతున్నారంటే మనం అర్థం చేసుకోవాలి. సో ఇది పరిస్థితి. సో ఇక మహిళల్లో రొమ్ము క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, రొమ్ములో గడ్డలు రావటం, ఇప్పుడు హెచ్పివి వ్యాక్సిన్ ఏదో వచ్చిందిలే కానీ మూత్రాశయానికి సంబంధించినటువంటి క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్లు వస్తున్నాయి. ఇంకా పెద్ద క్యాన్సర్, ప్రోటోస్టెంట్ క్యాన్సర్ వస్తూ ఉన్నాయి. కాలుష్యం, మధుమేహం, ఊబకాయం ఇవి మరింత ఆధునిక మానవుడిని అనారోగ్యవంతునిగా నెట్టేసే కార్యక్రమం. ఇది ఇలా ఒక ఎజెండా లాగా మనకి తెలియకుండానే మన నెత్తి మీద వచ్చి కూర్చుంది. వీటిని అన్నిటినీ తీసి బొందబెట్టాలి. పొక్లేనర్, జేసీబీ తీసి బొందబెట్టే రోజుల దగ్గర పడ్డా అవైపుగా మనం వెళ్లాల్సిన అవసరం ఉంది. క్యాన్సర్ ప్రధానంగా ఆసుపత్రిలో గోడలకే పరిమితమైంది కాదు, అది కుటుంబ ఆర్థిక వ్యవస్థని అతలాకుతలం చేస్తుంది, పేదరికంలో నెట్టేస్తుంది, దివాలా తీసేపిస్తుంది. సో మానసిక క్షోభ గురి చేస్తుంది, విషాదాన్ని నింపుతుంది. సో ఇది పరిస్థితి. అందుకోసం తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పోవాలి. నోటి రుచులు తగ్గించుకోండి. ఇంటి ఫుడ్ తినే ప్రయత్నం చేయండి. తప్పనిసరి అయితేనే బయట తినే ప్రయత్నం చేయండి. సో షుగర్ పేషెంట్లు తీసేసి మిగతా పండ్లు, ఫలాలు బ్యాగులోనో సంచిలోనో వేసుకొని వెళ్ళండి బయటకు వెళ్ళేటప్పుడు. సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇక అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించి క్యాన్సర్ అనేది ఇలా పెద్ద ఆరోగ్య సమస్యగా మన ముందుకు వచ్చింది. సో ఇది ఆరోగ్య సమస్యే కాదు, ఆర్థిక సమస్యగా కూడా ఉన్నది. ఎందుకంటే ఆ కుటుంబం పేదరికంలోకి పోద్ది, ఆ దేశం కూడా పేదరికంలోకి పోద్ది అనేది ఇలా తెలియజేసుకుంటాను. ఇది నేను చెప్పడం కాదు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు, ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి విభాగం, ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు 30 నుంచి 50% క్యాన్సర్లు నివారించవచ్చు అని చెప్తా ఉన్నారు. సో దానికి ప్రయత్నం వల్ల మనం ముందుగా పొగాకు నియంత్రణ చేయటం, హెచ్పివి వ్యాక్సిన్లు, హెపటైటిస్ వ్యాక్సిన్లు, టీకాలు, మద్యపానాన్ని తగ్గించడం, వ్యాయామాన్ని పెంచడం, కాలుష్య నియంత్రణ కార్యక్రమాలు చేయటం. అది నువ్వొక్కడవో నేనొక్కడే చేస్తే కాదు, అందరం చేయాలి. మీరు, నేను, మనం అందరం కలిసి చేసి ఆ విధంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం అయితే ఉన్నదనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. సో ప్రతి జిల్లాలో క్యాన్సర్ నిర్ధారిత సెంటర్లు పెట్టాలి. గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేసుకుంటూ పోవాలి. డౌట్ వచ్చినప్పుడు ప్రభుత్వ మెడికల్ హాస్పిటల్లో, జిల్లా కేంద్రాల్లో ఫ్రీగా బయాప్సీ, క్యాన్సర్ టెస్టులు చేసే టెక్నాలజీ అందుబాటులోకి రావాలి. ప్రతి జిల్లాలో క్యాన్సర్ డాక్టర్లను రిక్రూట్మెంట్ చేయాలి. రేడియోథెరపీని అందుబాటులోకి తీసుకురావాలి. మెడిసిన్ రేట్లు తగ్గించాలి. క్యాన్సర్ పరిశోధనలు బాగా జరగాలి. ఆ విధంగా ఇది ఆరోగ్యం మీద పెట్టే పెట్టుబడిగా కాదు, ఇది దేశ భవిష్యత్తు కోసం పెట్టుబడిగా మనం భావించాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పెద్దలారా, మిత్రులారా, ఆ విధంగా క్యాన్సర్ని తరిమి కొడదాం. వి ఫైట్ అగెన్స్ట్ క్యాన్సర్, న్యూ లక్ష్య స్వచ్ఛంద సంస్థ. పెద్దలారా, మిత్రులారా, మీరు, మేము, మనందరం కలిసి ఈ జీవనశైలి వ్యాధులు, ఆహారపు అలవాట్లు, క్యాన్సర్ మీద యుద్ధం ప్రకటిద్దాం, యుద్ధం చేద్దాం, భవిష్యత్ కార్యాచరణకు సిద్ధం అవుదాం. న్యూ లక్ష్య స్వచ్ఛంద సంస్థ కొంచెం వెనకో ముందు ఒక గంట అటు ఇటు అవ్వచ్చు, ఒక రోజు అటు ఇటు అవ్వచ్చు. భవిష్యత్ కార్యాచరణలో ఇదొక భాగంగా న్యూ లక్ష్య స్వచ్ఛంద సంస్థ పనిచేస్తుందని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అనండి పెద్దలారా, మిత్రులారా.